దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. ఈరోజు వాక్య ధ్యానము ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానిద్దాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఆమెన్. వారితో ప్రీతిగా మాట్లాడెను అంటూ ఉన్నాడు. ఎవరి మాట్లాడింది? యోసేపు గారు మాట్లాడారు. ఎందుకు భయపడవద్దు అంటూ ఉన్నాడంటే 20వ వచనంలో చూస్తే వారు ఏమి చేసి ఉన్నారో వారికి తెలుసు, యోసేపుకు కూడా తెలుసు. అయితే యోసేపు ఆ విషయాన్ని ఎలా భావిస్తూ ఉన్నాడంటే, మీరు నాకు కీడు చేయటానికి ఉద్దేశించారు కానీ ఆ కీడును మేలుకే దేవుడు ఉద్దేశించాడు అంటూ ఉన్నాడు. అంటే చాలామందిని సజీవంగా కాపాడటం దేవుని ఉద్దేశ్యం అయ్యున్నది అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉంది. మనం గమనించినట్లయితే ఎంతోమంది కీడు తలపెడుతూ ఉంటారు, కానీ వారు వారికి మేలుగా మారుతూ ఉంటారు. ఆమెన్. ఎందుకు అంటే ఇక్కడ అంటూ ఉన్నాడు యోసేపు, మీరు భయపడవద్దు, మీ పిల్లలకి నేను ఆహారము సరఫరా చేస్తాను, మిమ్మల్ని నేను ఆదరిస్తాను అని ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు వారు ఒక్కసారి విన్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారో కదా. అయ్యో, మనము ఇతన్ని మోసము చేశాము, అమ్మి వేశాము, అయినప్పటికీ ఆ విషయాన్ని హృదయంలో పెట్టుకొనక మన పక్షాన నిలబడి మన పిల్లలని మనల్ని పోషిస్తానంటూ ఉన్నాడని బహుహృదయములో ఆశ్చర్యపోయి ఉంటారు కదా. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేవాడని మొదటిగా నమ్మాలి. అందుకనే యోసేపు యొక్క జీవితంలో అంత అద్భుతము జరిగింది. ఈరోజు ఆయన్ని ద్వేషించిన వారు, ఆయన్ని అమ్మివేసిన వారిని పోషించే స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకనే మీరు భయపడవద్దు, మీ పిల్లలకి మీకు ఆహారం ఇచ్చి ఆదరిస్తానని ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి కూడా నీవు జ్ఞాపకానికి తెచ్చుకుంటే, ఆయన్ని హింసించిన మనల్ని, ఆయనపై నింద వేసిన మనల్ని, ఆయన్ని మనం బాధ పెట్టి ఉన్నాం. అయినప్పటికీ ఆయన అంటున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నేను క్షమిస్తాను, మీ పాపములు తీసివేస్తాను, మీకు పరలోక రాజ్యములో స్థానం ఇస్తాను, మీకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికే నా తండ్రి ప్రణాళిక సిద్ధము చేశాడు. నేను మీ దగ్గరికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ కాపాడుతాను. సర్వమానవాళి రక్షణార్థమై వచ్చిన యేసుక్రీస్తు కూడా మనల్ని ఆదరిస్తాను, పోషిస్తాను, ప్రేమిస్తాను, మిమ్మల్ని రక్షిస్తానని చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం అంతా మీరు ధ్యానించినప్పుడు మీకు వస్తున్న అనుభవం ఏమిటంటే, దేవాది దేవుడు మన పక్షాన ఆయన కుమారుణ్ణి ఉద్దేశించి ఈ శిలువకు అప్పగించాడు. ఆ ప్రకారం మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. మనం ఆయన్ని అవమానించినప్పటికీ, నిందించినప్పటికీ, హింసించినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ తండ్రి ప్రణాళిక ఏమయ్యున్నది? కుమారుడి ద్వారా మనకు రక్షణ అయ్యున్నది. ఆనాడు అక్కడ యోసేపు హింసించబడినప్పటికీ వారందరినీ ఆదరించటానికి ముందుగా ప్రణాళిక సిద్ధపరిచి అక్కడికి పంపించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు హింసించబడుతున్నా, నువ్వు వెలివేయబడుతున్నా, ఒకవేళ నీవు ఎవరికి పనికిరాని వాడిగా కనిపిస్తున్నప్పటికీ నువ్వు భయపడవద్దు. ఏ విధంగా అయితే ఇక్కడ యోసేపు మిమ్మల్ని, మీ పిల్లలని పోషించి ఆదరిస్తాను అంటున్నాడో, నిన్ను హింసించిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారిని పోషించే స్థితి, ఆదరించే స్థితి నీకు దేవుడు దయచేస్తాడు. నీవు కూడా భయపడవద్దు. నిన్ను పోషించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆదరించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీతో ప్రేమగా మాట్లాడటానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఏ వాగ్దానం అయితే
అబ్రహాము గారి సంతానానికి దేవాది దేవుడు ఇచ్చాడో యోసేపు ద్వారా ఈరోజు కూడా దైవకుమారుడి ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించి మా పరలోకపు తండ్రి, ఎంత గొప్ప దేవుడవో, ఎంత గొప్ప ప్రణాళికో నీది ప్రభువా, ఎంత గొప్ప ఉద్దేశ్యమో తండ్రి. నాయన నీకు వందనాలు. ఆ దినము నాయన హింసించిన వారిని ఆదరించేవాడిగా చేశావు యోసేపుని. అందుకనే అక్కడ యోసేపు గారు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని మీ పిల్లలని నేను ఆదరిస్తాను, పోషిస్తాను అని ప్రేమగా మాట్లాడాడు. అయా, మరి మీరు మా కోసం మిమ్మల్ని హింసించినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పాపశాప దోషముల నుంచి విడిపించి మీకు నాయన ఇష్టపూర్వకంగా మమ్మల్ని చేసుకుంటూ ఉన్నారు, మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, మాకు రక్షణ కవచాన్ని దయచేస్తూ ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, నీవు మమ్మల్ని మా పిల్లలని పోషించేవాడివని నమ్మి విశ్వసించి ప్రార్థించే బిడలగా సర్వమానవాళిని చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్.